నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి గేమ్ ప్లాన్ చేశారు. సో, దానికి సంబంధించి ప్రతీదీ కూడా ఆయన ప్రీ ప్లాన్‌గా చేయబోతున్నారు. నెమ్మదిగా ఆయన పావులు కదుపుతున్నారు అన్నట్టుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అంటే సిరిసిల్ల టార్గెట్‌గా అంటే ఎవరిని ఏం చేయడానికి రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు ఏంటి? ఇది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంది సత్యం గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. మరి సత్యం గారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు సైలెంట్ గా పావులు కదుపుతున్నారు. అది కూడా సిరిసిల్లలో ఆయన పావులు కదిపి దాన్నే టార్గెట్ గా ముందుకు సాగుతున్నారు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారుతుంది. సో ఏమంటారు? నిజంగానే రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారా సిరిసిల్లలో? రెండు వైపులా కాన్సంట్రేషన్ ఉండే అవకాశం ఉందండి. ఒకటి ఇప్పుడు నాయకత్వం వహిస్తుంది కేటీఆరే కాబట్టి అక్కడ ఉన్నటువంటి శ్రేణులను డిస్టర్బ్ చేస్తే కేటీఆర్ యొక్క కాన్ఫిడెన్స్ దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ కాంగ్రెస్ వాళ్ళు ఆ విధంగా కాన్సంట్రేట్ చేసేటువంటి అవకాశం ఉంది. తర్వాత రెండవది, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో సిరిసిల్ల గెలుచుకున్నట్లయితే తర్వాత అది కూడా ఇవాళ కేటీఆర్కు మైనస్ అయ్యే అవకాశం ఉంది. తన కాన్ఫిడెన్స్ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి శ్రేణులు చేరినా లేదా స్థానిక సంస్థల్లో ఓడిపోయినా సేమ్ రిజల్ట్ కాంగ్రెస్కి వస్తుంది. కాబట్టి సహజంగానే కాంగ్రెస్ ఆ ప్రయత్నం చేస్తుంది. రెండవది, అక్కడ ఉన్నటువంటి ప్రజలు నిలబడాలంటే, వాస్తవానికి ఏ రాజకీయ పార్టీ తరపునైనా ఓడిపోయినప్పుడు ప్రజలు నిలబడాలంటే రెండు రకాలైనటువంటి గుణాలు ఉండాలి. ఒకటి, ఒక పార్టీకి సైద్ధాంతిక పునాది ఉంటే ఓడిపోయిన పార్టీలు నిలబడుతూనే ఉంటాయి. ఉదాహరణకు బీజేపీ కానీ, తర్వాత అట్లాగే కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఓడిపోయిన వాళ్ళ పార్టీలు ఎక్కడికి పోవు. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ సైద్ధాంతిక శిక్షణ, వాళ్ళ సైద్ధాంతిక అట్రాక్షను, వాళ్ళ సైద్ధాంతిక కమిట్మెంటు ఇవన్నీ వాళ్ళు నిలబెట్టుకుంటాయి. లేదు, అలా సైద్ధాంతిక పునాది లేకపోయినట్లయితే ఆ ప్రజా సమస్యల మీద పోట్లాడి ఆ విధంగానైనా కమిట్మెంట్ రావాలి. అంటే ప్రజల సమస్యల మీద పోరాడినటువంటి కమిట్మెంట్, ఏ పార్టీ పోరాడితే ఆ పార్టీ కమిట్ అవుతా ఉంటారు. ఉద్యమాల్లో వచ్చినటువంటి వాళ్ళు కూడా కమిట్ అయి నిలబడతారు. కాబట్టి ఆ కమిట్ అయి నిలబడాలంటే ఒకటి సైద్ధాంతిక పునాది పార్టీల కన్నా ఉండాలి, లేదా ఉద్యమాల ద్వారా పార్టీ కమిట్ అయి ఉండాలి. ఇట్లా ఉంటే ఓడిపోయిన పార్టీలు నిలబడేటువంటి అవకాశం ఉంది. అది ఇవాళ మనం ఇప్పుడు చూస్తే ఓడిపోవచ్చు. ఏది ఇవాళ బీఆర్ఎస్ ఓడిపోవచ్చు. కానీ వాళ్ళకున్న కమిట్మెంట్ ఎంత అని చూస్తే లేదని అనిపిస్తుంది. ఎందుకంటే దరిదాపు ఆల్మోస్ట్ ఆల్ అన్ని మున్సిపాలిటీలల్లా తిరుగుబాట్లు జరుగుతూ ఉన్నాయి. చాలా చోట్ల కాంగ్రెస్లో చేరటం, కాంగ్రెస్కు వశం కావటం జరుగుతూ ఉన్నాయి. ఇది కాంగ్రెస్ చేసిన ప్రయత్నం కన్నా బీఆర్ఎస్లో కమిట్మెంట్ లేకనే ఈ విధంగా జరుగుతుందని నాకున్నటువంటి ఒపీనియన్. వాళ్ళు ఏదో పని కట్టుకొని క్యాంపులు నిర్వహించి కాకుండా తేలికగా అవలీలగా మున్సిపాలిటీలల్లా ఇవాళ అవిశ్వాసం పెట్టి గెలిచి దానికి కాంగ్రెస్ కమిట్ని చేస్తున్నారు. అందుకని దీన్ని చూస్తే కాంగ్రెస్ ప్రయత్నాల కన్నా కూడా బీఆర్ఎస్కు కమిటెడ్గా లేరు అనేటువంటిది మనకు అర్థం అవుతుంది. అంటే అసలు సీఎం రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ టార్గెట్ గా ఇలాగ సిరిసిల్లలో పావులు కదపడం, ఆయనకి చెక్ పెట్టాలని చూడడం సాధ్యం అవుతుంది అని అనుకోవచ్చు అంటారా? రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ముఖ్యమంత్రిగా చేయాల్సిన పని లేదు. సిరిసిల్ల కాంగ్రెస్ నాయకులే రేవంత్ రెడ్డి సహకారం తీసుకుంటారు. పలానా వాళ్ళు వస్తుంటారు, పలానా వాళ్ళకు హామీలు కావాలంటారు అన్నప్పుడు రేవంత్ రెడ్డి హామీ ఇస్తాడు. లేదా కన్సర్న్డ్ మినిస్టరు, డిస్ట్రిక్ట్ మినిస్టర్ ఎవరో ఆ డిస్ట్రిక్ట్ మినిస్టర్ ద్వారా అప్రోచ్ అవుతారు. కాబట్టి ఎందుకంటే రేపు ఉన్నటువంటి ఎలక్షన్లు పార్లమెంట్ ఎలక్షన్స్ సిరిసిల్ల నుంచి పార్లమెంట్ సభ్యులు లేకపోవచ్చు గాక, కానీ సిరిసిల్ల నుంచి ఎన్నిక కాబోయే ప్రజాప్రతినిధులు ఉంటారు. రేపు మున్సిపాలిటీ ఎన్నికలు వస్తాయి, ఎంపీటీసీలు వస్తాయి, మండల ఎన్నికలు వస్తాయి. వీటన్నిట్లలో చేరే వాళ్ళకి హామీలు లభించాలంటే కన్సర్న్డ్ మినిస్టర్స్, అది జిల్లా విజేంద్ర మినిస్ట్రీ, తర్వాత జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్, ఇద్దరు మినిస్టర్లకు పరిచయం ఉంటే చాలు. స్థానిక సంస్థల్లో వాళ్ళు నిర్ణయించుకున్న ప్రకారం టికెట్లు వచ్చే అవకాశం ఉంది. ఫైనల్ టచ్ ఇట్లా వస్తామంటున్నారు, ఈ పదవులకు హామీలు కోరుతున్నారు, ఏమంటారు సీఎం గారంటే మీరే నిర్ణయించండి అంటాడు. ఆ విధంగా రేవంత్ రెడ్డికి సహకారం ఖచ్చితంగా ఉంటుంది. కానీ కన్సర్న్ మినిస్టర్లు ఇద్దరు మాత్రం
వాళ్ళని వాళ్ళ కమిట్మెంట్స్ ఏమిటో, వాళ్ళ కోరికలు ఏమిటో తీర్చేటువంటి అవకాశం ఉంది. అట్లా సిరిసిల్లలో బీఆర్ఎస్ రోజు రోజుకి వీక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. తర్వాత మరొకటి, కేటీఆర్ ఎన్ని మాటలు మాట్లాడినా గతంలో భగవంతుడు హామీలు ఇస్తే నెరవేర్చినట్టుగా ఆ స్థాయిలో కేటీఆర్ కూడా హామీలను ఆ మాదిరిగా అమలు చేసుకోగలిగాడు. మంత్రులు ఆ మాదిరిగా అమలు చేసుకోలేరు మంత్రుల నియోజకవర్గాల్లో, లేదా ఎమ్మెల్యేల నియోజకవర్గంలో అటువంటి హామీలు అమలు చేయలేరు. కానీ గవర్నమెంటే కేటీఆర్ది కాబట్టి కేటీఆర్ పట్టిందల బంగారం కాబట్టి బీఆర్ఎస్ గవర్నమెంట్లో హామీలన్నీ అమలు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు రిలేటివ్గా వీక్, అప్పటితో పోలిస్తే ఇప్పుడు వీక్. ఇంకా గవర్నమెంట్ స్ట్రాంగ్ ఉంటే అసలు పని కానివారు కూడా. కాబట్టి ప్రజలు ఈయన వల్ల పనులు కావు, ఈయన వల్ల ఏం కాదు లేవత మాటలు చెప్తుండు. అందుకని కాంగ్రెస్ వైపు మనం పోదాం అనుకున్నటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇన్ని కండిషన్స్లో ఖచ్చితంగా కాంగ్రెస్కి ఫేవరబుల్గా మారేటువంటి అవకాశం ఉంది. ఓకే. సో అంటే ప్రజా ప్రతినిధులు కూడా ఇటు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయండి. అది కూడా నిజమని వాస్తవనే అనుకోవాలా, లేకపోతే అవాస్తవం అని చెప్పేసి అనుకోవాలంటారా? ఇవాళ ఒకటండి, ఎమ్మెల్యేలు పార్టీలు మారినా లేదా ఎలక్షన్ల మధ్యలో మళ్ళొక పార్టీ మారినా ఆనాటికి ప్రజలకు ఈ ఫేవర్గా ఉన్న పార్టీలు చేరితే అధికారంలోకి వస్తున్నారు, గెలుస్తున్నారు కూడా. వీళ్ళు పార్టీలు మారిరా లేరా అనేటువంటిది ప్రజలు చూడట్లేదు. ఎలక్షన్ల ముందల గెలిచే పార్టీలు చేరితే వాళ్ళు పార్టీ మారినా గెలుస్తూనే ఉన్నారు. కాబట్టి ఆ పార్టీ మారుడు అనేది ఇప్పుడు ఒక పెద్ద డిసడ్వాంటేజ్ ఏం కాదు, ప్రజలు అదేం పెద్ద జబ్బుగా చూడట్లేదు. తర్వాత రెండో అంశం, ఇవాళ ఎందుకు చేరతారు అంటే ఒకటే, 5 ఏళ్ళు అధికారాన్ని దూరంగా ఉండి చేసేది ఏమి లేదనుకుంటున్నారు. కాబట్టి చేరితే సిరిసిల్ల చిన్న జిల్లా, దానికి సిరిసిల్లకు ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ముందే చేరితే కాంగ్రెస్ నాయకుల దగ్గర ప్రాధాన్యత లభిస్తుందిగా. కాబట్టి పోటీలు పడి చేరే అవకాశం ఉంది. ఇక ఎమ్మెల్యేల విషయానికి వస్తే, ఎమ్మెల్యేలు మేము కాంగ్రెస్లో చేరుతున్నామని స్టేట్మెంట్ ఇవ్వరు. ఎందుకు ఎవరంటే రేపు సభ్యత్వం రద్దు కావచ్చు, లేకపోతే అసెంబ్లీలో ఏదో ఓటింగ్ వస్తే మరి విప్ జారీ చేస్తే మరి వ్యతిరేకంగా ఓటేస్తే ఇబ్బందులు రావచ్చు. ఇవన్నీ లేకుండా ముఖ్యమంత్రిని కలిసి వచ్చారంటే భౌతికంగా మేము జారుతామని అర్థం. అది కూడా కేటీఆర్ పర్మిషన్ లేకుండా మంత్రిని కలిసి వచ్చారంటే వీళ్ళు చేరిపోయినట్టే మానసికంగా. భౌతికంగా చేరుతున్నామంటే మరి విప్ జారీ చేస్తే సభ్యత్వం కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి అడ్డంకి రాకుండా ఉండేటువంటి అవకాశం ఒకటి ఉంది. రెండోది, పార్టీ మారాలంటే 2/3 మెజారిటీ ఉండాలి శాసనసభ పార్టీలో. మరి 39 మందిలో 2/3 వచ్చిన దాక వీళ్ళు అట్లా ముఖ్యమంత్రిని ఒక్కొక్కరు పోయి కలిసి వచ్చి అందరూ ఒకేసారి చేరొచ్చు. గతంలో కాంగ్రెస్ లో ఉన్నటువంటి 26 మందిలో దరిదాపు 18 మంది చేరినట్టుగా. ఆ విధంగా మెజారిటీ వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు. కేసీఆర్ గెలిస్తే కూడా ఫైనల్ గా సిరిసిల్లలో అటు కేసీఆర్ కే సొంతంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఇటు మళ్ళీ రేవంత్ రెడ్డి కైవసం చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారా? స్ట్రగుల్ జరుగుద్దండి. కేటీఆర్ స్టేటస్ ఉన్న నాయకుడు కాబట్టి రెసిస్ట్ చేస్తాడు. కాబట్టి ఆయన పార్టీని రేపు మున్సిపల్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించుకోగలడా, లేకపోతే వదిలిపోయే అవకాశం ఉందనేది ఎలక్షన్స్ వస్తే కానీ తేలవు. అప్పటి వరకు రెసిస్ట్ చేస్తాడు. అయితే సిరిసిల్ల రెసిస్ట్ చేస్తే కానీ రాష్ట్ర వ్యాప్తంగా రెసిస్ట్ చేసే పరిస్థితి లేదు. ఆయన ఎమ్మెల్యేల ద్వారా లేదా పెద్ద నాయకుల ద్వారా తను స్వయంగా పూనుకున్నప్పటికీ మున్సిపాలిటీలు ఆగట్లే, కౌన్సిల్ ఆగట్లే, అధికార పార్టీ చేరిపోతున్నారు. అందుకని ఆ ట్రెండ్ని రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఆపలేకపోతున్నారు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ. అందుకని మనమే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కేటీఆర్ని కాదని కూడా చేరితే. సో డెఫినెట్ అండి, విల్ సి అసలు సిరిసిల్లలో అటు మళ్ళీ కేటీఆర్ ఫ్యామిలీ వాళ్ళే కన్సిడర్ చేసుకుంటారా, కేటీఆర్ సొంతం చేసుకుంటారా అండ్ సొంత నియోజకవర్గాన్ని, లేదు అంటే అటు సేమ్ రేవంత్ రెడ్డి దాన్ని కన్సిడర్ చేసుకుంటారా అనేది వేచి చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, సత్యం గారు.